జంట పురస్కార ప్రదానోత్సవం శ్రీ లక్ష్మణ్ గారికి, శ్రీ దివాకర్ బాబు గారికి శాలువా సత్కారం, కిరీట ధారణ, లక్ష్మణ్ గారికి మెమెంటో బహుకరణ, ప్రఖ్యాత చిత్రకారులు తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని చిత్రించి విఖ్యాతి పొందిన డాక్టర్ ఏలే లక్ష్మణ్ గారికి 2023 సంవత్సరపు బాపు అవార్డు అందిస్తున్న సందర్భంగా అభినందన పత్రం. ఆయన వేళ్లల్లో పంచరంగులున్నాయి, ఆయన కుంచెలో హరివిల్లు ఉంది, ఆయన కళ్ళల్లో తెలంగాణ ఉంది, ఆయన హృదయంలో తెలంగాణ తల్లి ఉంది. పూలమ్మ ఆయనకి పూజ్యురాలు, బతుకమ్మే ఆ పూలమ్మ, ప్రతి ముత్తైదువ పూలమ్మే. ఆయన పుష్పప్రియుడు, పూబోణి ఆరాధ్యుడు, ఆయన తెలంగాణ తల్లి ముద్దుబిడ్డ. ఏలే లక్ష్మణ్ అణువణువు ఆమె నిండి ఉంది. అవును, డాక్టర్ ఏలే లక్ష్మణ్ ప్రకృతిలో స్త్రీ సౌందర్యాన్ని చూడగలరు, స్త్రీలో ప్రకృతి అందాన్ని చూపగలరు. అందాల పల్లెలన్నా, అమ్మలన్నా, అక్కలన్నా వారికి ఇష్టం. గాజులు, పుస్తెలు, మట్టెలు, తల్లోపూలు, అన్నిటికీ మించి పున్నమి చంద్రుడు లాంటి పెద్ద బొట్టన్నా ఆయనకి ఇష్టం. ఆయన కుంచెల అంచున ఆ అద్భుతాలన్నీ చేరి రంగుల్లా జారుతాయి. డాక్టర్ లక్ష్మణ్ స్త్రీలలో దైన్యం, బలహీనం కనపడదు. ఆయన బొమ్మల్లో స్త్రీత్వంలో దైవత్వం ఉంటుంది. చిక్కటి శరీర వర్ణం మీద తెల్లటి పెద్ద కళ్ళు, ఎర్రటి కుంకుమ పొట్టుతో సాక్షాత్తు ఆలయంలో దేవతల ఆయన బొమ్మలు కనిపిస్తాయి. జేఎన్టీలో ఆయన గురువులు అందరూ ఆయన అభిమానులయ్యి ఆశీర్వదించారు. డాక్టర్ లక్ష్మణ్ చిత్రఖ్యాతి దశ దిశలా వ్యాప్తి చెందింది. చిత్రకళా విమర్శకులు వీరి కళా నైపుణికి అబ్బురపడ్డారు. ఎన్నెన్నో గ్రూప్ షోల్లో వీరి చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. అనేకమైన వన్ మ్యాన్ షోలు దేశ విదేశాల్లో జరిగాయి. ఈ వర్ణ చిత్రాల ఘనపాఠి ఫోర్త్ రైట్ డ్రాయింగ్లోనూ తనదైన ప్రతిభ చూపుతారు. డాక్టర్ ఏలే లక్ష్మణ్ గారికి అనేక ప్రభుత్వేతర పురస్కారాలు లభించాయి. అతి త్వరలో కేంద్ర ప్రభుత్వ పద్మ పురస్కారం పొందాలని ఆశిస్తూ, మీ ఆరాధ్య దైవం మిమ్మల్ని అనుక్షణం ఆశీర్వదిస్తూ ఉండాలని ఆకాంక్షిస్తూ, లక్ష్మణ్ గారు నమస్కారం. రచయిత, శతాధిక పరిషత్ బహుమతుల విజేత, ఆచార్య బిరుదాంకితులు శ్రీమాన్ మాడభూషి దివాకర్ బాబు గారికి 2023 బాపు రమణ పురస్కారం అందిస్తున్న సందర్భంగా సమర్పిస్తున్న అభినందన పత్రం. దివాకర్ బాబు ఈ 6 అక్షరాల పేరు ఎవరిది అని అడిగితే నాదే నాదే అంటూ పేరెన్నికగలిగిన నాటకాలు 16 ముందుకొస్తాయి. 100కు పైగా సినిమాలు మాదే అని మాటలు అందుకుంటాయి. వెండితెర వాకిలిలో ఊత పదాలు తోరణాలై వంతపాడతాయి. కవిగా, రచయితగా, నటుడిగా, నాటక చలనచిత్ర రంగాలలో తనదైన ముద్రను హృదయంగా, సిరా సముద్రంగా నిర్మించుకున్న సినీ సాహితీ కీర్తి శిఖరాల నవాబు శ్రీమాన్ మాడభూషి దివాకర్ బాబు డిసెంబర్ 12, 1951 తాడేపల్లిగూడెంలో ఉదయించారు. సక్షేత్రమైన గుంటూరు నగరంలోనే బీకాం అభ్యసించారు. కవి పండితుల వంశ పరంపరలో జన్మించారు కదా, వారి శ్వాసలో సాహిత్యం, రక్తంలో కవిత్వం, ఊహల్లో నూతనత్వం, రచనల్లో సహజత్వం కళానికి సిరావోలే జన్మబంధమై వ్యక్తమయ్యాయి. అసురగణం, కుందేటి కొమ్ము, రసరాజ్యం వంటి 16కు పైగా నాటికలు వారి కలంలో ఊపిరిపోసుకున్నాయి. ప్రతి నాటిక వందలాది ప్రదర్శనలతో జీవిక పెంచుకుంటున్నాయి. ప్రతి చోట అవార్డులతో రసజ్ఞుల ప్రేమను పంచుకుంటున్నాయి. నాటక రంగానికి వారొక సవ్యసాచి, నటునిగా, రచయితగా, దర్శకునిగా భావితరాలకు దిక్సూచి. రంగస్థలంలో ఎదుగుతున్న దశలోనే జీవన తరంగస్థలిలో లక్ష్మిని వరించారు. 1979లో కళ్యాణప్రదంగా ఏకమయ్యారు. ఆయనది సాహితీ భాగస్వామ్యం, ఈమెది సంగీత రాగస్వామ్యం. ఆ దాంపత్య నందనవనంలో వికసించిన సాహితీ సుమాలే శ్రీకర సాహిత్యాలు. అటుపై సినీ వినీలాకాశంలో యశోతేజమై విరాలిజ్జిల్లుతున్న కలమే దివాకర్ బాబు. కొంటికాపురంతో వారి సిర తెరంగేట్రం చేసింది. ఆయన మాటల గురించి చెప్పాలంటే మాటలు కాదు, మాయలోడు, యమలీల వంటి కథల్లో నవ్విస్తాయి. జంబల్కిడి పంబ అంటూ వినోదం పూయిస్తాయి. డబ్బెవరికి చేదు శుభలగ్నంగా మారి ఆలోపించింపజేస్తాయి. ఆహ్వానం మావి చిగురులా చేరి ఏడిపిస్తాయి. చూడాలని ఉంది నంబర్ 1 లాంటి మాస్ పంచులతో విజిల్స్ అందుకుంటాయి. అకుంబకుం, రంగు పడుద్ది, ఏమిటి, ఎందుకు, ఎలా, ధూమ్తత వంటి ఊతపదాలై జనాల్లో కలిసిపోతాయి. తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం, యువ కళావాహిని వారి అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, గుంటూరు సంస్కృతి వారి ఆచార్య బిరుదు స్వీకారం,
వంటి ఎన్నో యశోమణులతో నిండిన ఆ ఖ్యాతి కిరీటం ఇప్పుడు బాపు రమణ అకాడమీ సమర్పించే రమణ అవార్డుని శిరోమణిగా స్వీకరించమంటూ కథం తొక్కే ఈ కథలతో పదునెక్కిన మాటలతో మరిన్ని వసంతాలు ఆ కలం ప్రతిధ్వనించాలని ఆకాంక్షిస్తున్నాం. ఇట్లు బాపు రమణ అకాడమీ, ఆత్రేయపురం, హైదరాబాద్.